హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ స్పెషల్ అరిసెలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ ఒక 1 kg వరకైతే బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాను, అంటే దొడ్డు బియ్యం వాడుతున్నాను. సన్న బియ్యం అనేవి ఈ అరిసెలకి అంతగా టేస్ట్ అనేవి ఉండవు. తప్పకుండా మీరు కూడా ఈ దొడ్డు బియ్యాన్ని వాడండి. ఇలా ఒక 1 kg వరకైతే రైస్ని తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసేయండి. ఇక్కడ కప్పు కొలతతో మీకు కావాలి అనుకుంటే 4 కప్పుల వరకైతే తీసుకోండి. 4 కప్పుల బియ్యం తీసుకుంటే మనకి 1 kg అయితే అవుతుంది. ఇలా 1 kg వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసేయండి. ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. మనం దీన్ని ఒక 12 గంటల నుంచి 15 గంటల వరకైతే నానబెట్టుకోవాలి. అంటే ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోండి. మార్నింగ్ మనమైతే చేసేసుకోవచ్చు అరిసెలు అనేవి. ఇలా చూడండి, నేను ఒక 15 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా అయ్యింది. ఇలా అయిన తర్వాత వాటర్ అన్ని వంపేసి ఇలా జల్లి బేషన్లో అయితే వేసేసుకోండి. చూడండి, మనకి కాస్త తడి తగిలేలా ఉండాలి బియ్యం. ఇలా ఉన్న తర్వాత వీటిని మిల్లుకైతే ఇచ్చేయండి. ఇలా మిల్లుకి ఇచ్చేసిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పొడినైతే వేసేసుకోండి. చూడండి ఎలా ఉందో పిండి, చాలా బాగుంది కదా. అరిసెలు అనేవి చాలా చాలా టేస్ట్గా అయితే వస్తాయి. బియ్యం అనేది నానడం కంపల్సరీ అండి. బియ్యం నానిన తర్వాతే ఇలా అరిసెలు అనేవి చేసుకోండి. అప్పుడే మనకి అరిసెలు అనేవి చాలా చాలా రుచిగా అయితే వచ్చేస్తాయి. ఇలా పిండి తీసి పక్కనెట్టుకున్న తర్వాత మనం దీంట్లో 1 kg వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాం కదా. 1 kgకి ఇక్కడ నేను ఒక 600 గ్రాముల వరకు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను 2.5 కప్పుల వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. అంటే ఇక్కడ గ్రాముల్లో చెప్తే మనకి 600 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. అంటే ఈ 600 గ్రాముల బెల్లాన్ని తురిమి స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో వేసేసి ఒక 1/2 కప్పు వరకైతే మనము వాటర్ని అయితే యాడ్ చేసి బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకైతే మనం ఇలా కదుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి బెల్లం అనేది చాలా అంటే చాలా తొందరగా అయితే మనకి కరిగిపోతుంది. చూడండి, ఇలా కరిగిపోవాలి. ఇలా నురగస్తున్నాయి అని అంటే మనకి లేత పాకం వచ్చేసినట్టు లెక్క. చూడండి, మనకి చూస్తేనే తెలిసిపోతుంది. ఒకవేళ మీకు చూస్తే తెలియలేదు అని అనుకోండి, నేను ఇప్పుడు చూపెట్టే మెథడ్లో అయితే చేసేసుకోండి. ఒక కప్పులో వాటర్ని వేసి చూడండి, ఇక్కడ మనకి బెల్లం అనేది లేత పాకం వచ్చేసింది. మనకి ముదురు పాకం అనేది రాలేదు. చూడండి ఇలా. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక 2-3 మినిట్స్ వరకైతే బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 3 నిమిషాల తర్వాత చూడండి అయిపోయింది. మనకి పాకం అనేది వచ్చేసింది. దీన్ని వడకట్టుకోవాలి. ఇలా ఒక బేషన్లోకి వడకట్టుకొని పక్క నుంచి మనము ముందుగా మిల్లుకిచ్చిన పిండి ఉంటుంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పాకంలో కలుపుకోవాలి. ఈ మెథడ్ కోసం మనకి 2 కావాలండి. కంపల్సరీగా ఒకరు వేస్తే ఇంకొకరు కలిపితే మనకి ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇలా మొత్తం ఉండలు లేకుండా మనకి పిండి అనేది ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ వరకైతే మనం కలిపేసుకుంటే చూడండి, మనకి కన్సిస్టెన్సీలో మనకి పిండి రావాలి. కాస్త పలుచగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ తిక్కుగా మాత్రం ఉండకూడదు. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఉండలుగా చేసుకుంటూ అరిసెల్లా వత్తుకోవడమే. మనకి అరిసెలు అనేవి రెడీ అయిపోయినట్టే. చూడండి, మనకి పాకం ఏ విధంగా అయితే వచ్చేస్తుందో మనకి పిండి ముద్ద కూడా అదే విధంగా వచ్చేస్తుంది. చూడండి చాలా చక్కగా వచ్చేస్తుందో మనకి అరిసె అనేది. నేను ఇప్పుడు అరిసెలు చేసి చూపిస్తాను. ముందుగా మనమి ఒక పాలిథిన్ షీట్ పెట్టేసుకొని దాంట్లో మనం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటూ మనం అరిసెలు అనేవి ఒత్తుకోవాలి. నేను ఇక్కడ నెయ్యినైతే రాసుకున్నాను.
ఇలా అరిసెలు అనేవి ఈ మందంలో అయితే వేస్ట్ చేసుకోండి. కొంచెమే మందం ఉండాలండి, మరీ ఎక్కువ లావుగా అయితే అస్సలు అరిసెలు అనేవి ఉండకూడదు. మరీ ఎక్కువ లావుగా ఉంటే మనకి అరిసెలు అనేవి అంత టేస్ట్గా అయితే రావు. అరిసెలు అనేవి ఒత్తుకోకముందే మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాండీలో పెట్టి నేనైతే వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒత్తుకున్న అరిసెలను వేసుకుంటూ ఇలా ఒక పక్క ఎర్రగా అయిన తర్వాత ఇంకో పక్కకి మార్చుకుంటూ మనకి క్రిస్పీగా అయితే మనం కాల్చుకోవాలి. మరీ ఎర్రగా అయితే కాల్చుకోవద్దు. నేను ఇలా వీడియోలో చూపెట్టే విధంగా అయితే మంచిగా కాల్చుకోండి. ఇవి వేగడానికైతే మనకి టైం అయితే పడుతుంది. చాలా నిదానంగా చేసుకుంటేనే ఈ అరిసెలు అనేవి చాలా చాలా అంటే ఎక్కువ టేస్ట్గా అయితే వచ్చేస్తాయి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత మనము ఇంట్లో ఉన్న ఆయిల్ అంతా ఒత్తేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అరిసెని ఇంకో దాన్ని చేసుకొని మళ్ళీ సేమ్ మెథడ్లో మనం అరిసెనైతే కాల్చుకోవాలి. చూడండి మనకి అరిసెలు అనేవి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో. ఇలా పొంగుతూ వచ్చాయంటే మనకి అరిసెలు అనేవి చాలా టేస్ట్గా ఉన్నాయని అర్థమైతే చేసేసుకోవాలి. మనకి కలర్ అనేది బ్రౌన్ కలర్లో వస్తే మనకి బెల్లం పాకం కూడా కరెక్ట్గా సరిపోయిందని అయితే అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు 1 కేజీ బియ్యానికి 600 గ్రాముల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇదే కొలతతో చేసుకోండి, పక్కా చాలా చాలా బాగా అయితే వస్తాయి మనకి అరిసెలు అనేవి. చూడండి నేను ఒకదాని తర్వాత ఒకటి వేయిస్తూ చూపిస్తున్నాను. మనం దీంట్లో ప్లెయిన్ అరిసెలు అయితే చేసేస్తున్నాను. మీరు దీనికి నువ్వుల అరిసెలు లేదా గసాల అరిసెలు చేసుకోవాలంటే మనం ఇలా ఒత్తుకునే ప్రాసెస్లోనే గసాలను కానీ నువ్వులను కానీ అంటించుకోవచ్చు. నాకు ఇక్కడ వంటే ఇష్టం ఉండదు, అంతగా టేస్ట్గా అనిపించవు, కాబట్టి నేను ఇక్కడ ప్లెయిన్ అరిసెలు అయితే చేసేస్తున్నాను. చూడండి మనకి అరిసెలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో, అలాగే తినడానికి కూడా అంతే అంతే టేస్ట్గా అయితే తప్పకుండా ఉంటాయి. మీరు కూడా ఈ అరిసెల ప్రాసెస్ని చూసి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.